మన దగ్గర డాక్టర్గా సైకాట్రిస్ట్గా మా దగ్గరకు వచ్చేసరికి పిల్లలు అంటే చాలా సమస్యలు విపరీతంగా అయినప్పుడు నౌ దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ ద హెల్ప్ అని అప్పుడు అనిపిస్తుంది. ఎలాంటి సమస్యలతో వస్తారు సార్? జస్ట్ మొన్న రీసెంట్గా ఒక 16 years బాయ్, హీఈస్ ఫ్రమ్ మన సదర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అండి. వాళ్ళ పేరెంట్స్ ఆర్ బోత్ ఆర్ టీచర్స్. సో న్యాచురల్గా టీచింగ్ టైమ్స్లో వాళ్ళకు సెల్ ఫోన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయేటోళ్ళు. సో డైలీ అలవాటు అయిపోయిన సెల్ ఫోన్, వీడియో గేమ్స్ ఈ అబ్బాయి ఎక్సెసివ్ ఆడడం, చెప్పారు, కొట్టారు, తిట్టారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, సక్సెస్ కావట్లేదు. ఒకనొక టైంలో వీళ్ళు వదిలేసరికల్లా ఇంకా ఇంకాస్త స్ట్రిక్ట్గా చేద్దామని చెప్పేసి కంప్లీట్గా నీ సెల్ ఫోన్ బంద్ అని చెప్పేసి తీసి పెట్టేశారు. ఆ అబ్బాయి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో అంటే ఎంత ఎంపథెటిక్గా రియాక్ట్ అవుతున్నారు చూడండి. అంటే నేను అందరినీ ఇంత ట్రమటైజ్ చేసి చూపట్లేదు, హీఈస్ హిట్టింగ్ విత్ ద బ్యాట్. సో దిస్ టైప్ ఆఫ్ వైలెన్స్ బిహేవియర్ పేరెంట్స్లో లేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు కూడా నోట్ అయింది లేదు. ఎందుకు ఇంత వైలెన్స్గా తయారవుతున్న పిల్లవాళ్ళు అంటే తనకు సోర్స్ ఆఫ్ ప్లెజర్ ఇచ్చే వాటిని నువ్వు అర్థాంతరంగా ప్రాపర్గా ప్రాసెస్ చేయకుండా మనం ఎలిమినేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ఇంత వైలెన్స్గా ఉంటుంది. అంటే ఇది విడ్రాల్ ఇంత సివియర్గా అయిపోతున్నాయి. మనం అనుకున్నాం ఇన్ని రోజులు ఆల్కహాల్ విడ్రాలు, టొబాకో విడ్రాల్స్ అని అనుకుంటాం కదండి, షేకింగ్ వచ్చేస్తాయి, వాళ్ళు నర్వ్స్ వీక్నెస్ అనిపిస్తాయి. ఎలానో వీళ్ళలో 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ చాలా గట్టిగా వీళ్ళు ఎమోషనల్గా వనరబుల్ అయిపోతారు. సో అటువంటి స్థితిలో తీసుకొచ్చినప్పుడు ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఆల్ డిస్హార్టెండ్. వాళ్ళ ఫాదర్ మళ్ళీ ఈ అబ్బాయిని అటాక్ చేయడం. సో ఈ రకంగా విపరీతమైన కయోస్ తోటి వచ్చినప్పుడు చాలా విషయాలు ఇప్పుడు కూలంకషంగా డిస్కషన్ చేస్తూ డీటాక్స్ లాంటి మెథడ్స్ ఈ అబ్బాయికి మెల్లమెల్లగా కాన్సెప్ట్స్ ఇస్తూ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పంపించాల్సినంత అవసరం పడింది.